గాయస్ ఇప్పుడైతే మన బండిలో 500 ఫ్యూల్ అయితే కొట్టిస్తాను. ఎందుకు ఏందనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మన బండి అయితే లక్కీ యాడ్ అయితే తీసుకుపోతున్నాడట. ఎందుకు ఏందనేది లాస్ట్ వరకు అయితే చూడండి. గాయస్ మొత్తానికైతే మన లక్కీ యాడ్ అయితే హుస్నాబాద్ నుంచి వచ్చిండు, మొన్ననైతే వచ్చిండు. ఇప్పుడైతే మన ఆర్సీని అయితే తీసుకుపోతాడు. మన ఎంటీని అయితే ఇక్కడ పెట్టిండు. ఎంటీ ఎందుకు పెట్టిండు, ఆర్సీ ఎందుకు తీసుకుపోతాడో మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. మన ఆర్సీ బేబీని అయితే మన లక్కనకి అయితే ఇచ్చేసినాం. అది ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ అనేది మనకు క్లారిటీ లేదు. బట్ మన ఆర్సీ అయితే లక్కీ అని మరి పోతుంది. మొన్ననే టైర్ కూడా కొత్త తెప్పించిన చూడండి. మళ్ళీ ఇప్పుడు అత్తడం మనకు తెలియదు, అది నాకు తెలుసు బట్ మీకు తెలియదు. ఎందుకు ఎంటీ పెట్టి పోతాను, ఎందుకు ఆర్సీ తీసుకుపోతానో మీకు తెలియదు. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనా గాయస్, చూడండి లాస్ట్ వరకు. సరే బాయ్ రా, జాగ్రత్త సరేనా, బాయ్. మరి పోయినాక ఫోన్ చేయి. అది చూడండి మన బేబీ అయితే మిస్ అవుతుంది. ఎన్ని డేసో ఎన్ని మంత్సో తెలియదు. సరేనా గాయస్. అయ్యనే లెక్క చెయ్యడు, ఎవడయ్యచ్చి చెప్పిన ఆగడు, పోరడు అస్సలినడు చిత్తరాలే. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు ఫోన్ తచ్చాడు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గాయస్ మీరైతే చూసే ఉంటారు. ముంగటైతే మన ఎంటీ అయితే మన దగ్గర ఉన్నది. మన ఆర్సీ అయితే మన లక్కీ యాడ్ తీసుకుపోయాడు. ఎందుకు తీసుకుపోయాడు, మన ఆర్సీని ఎంటీ మన దగ్గర ఎందుకు ఉంది అనేది లాస్ట్ వరకు తెలుస్తుంది. బట్ నేను చెప్పా, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే మంచిర్యాల వెళ్ళబోతున్నా, కొంచెం పని ఉంది మంచిర్యాల. ఈ వీడియో అయితే పక్కా ఇన్ఫర్మేషన్ అనుకోండి, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. కొన్ని చేంజెస్ అనేది ఉంటుంది బండికి అయితే, కొన్ని చేంజెస్ చేపిద్దాం. అంతసేపు అయితే మన బేబీని అయితే కొద్దిగా మాడిఫికేషన్ టైప్లో అయితే చేపిద్దాం. ఇప్పుడైతే మంచిర్యాల వెళ్ళబోతున్నాం. చూడండి సీదా మన మంచిర్యాల వెళ్ళినాక చిన్న మాడిఫికేషన్స్ అయితే చేపిస్తాం. చూడండి లాస్ట్ వరకు పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీకు. బండి అయితే కొత్త లుక్తో వస్తుంది. ఇంకోటి వచ్చేసి మీకు నైట్ టైంలో ఒక చిన్న వీడియో తీసి దీంట్లో పెడతా. నైట్ టైంలో కూడా దీని ఐస్ కానీ కొంచెం చూపిస్తా, చేంజెస్ అయితే ఉంటాయి. చూడండి పక్క లాస్ట్ వరకు. సరేనా, ఇప్పుడు అయితే సీదా మంచిర్యాల వెళ్ళబోతున్నాం. చలో ఈ వీడియో ఇట్లా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తా. చలో ఇప్పుడైతే మంచిర్యాల వెళ్ళాం. చలో బాయ్ బాయ్. ఓకే గైస్, మొత్తానికి అయితే మన హిమాలయ షోరూమ్ కాడికి అయితే వచ్చేసినాం. మన MT-15 తీసుకొని ఏంటంటే మన MT-15కి అయితే ముంగట మోడగారు అయితే తిరిగిపోయింది. దాని గురించి అయితే ప్రీ బుకింగ్ అయితే చేపించేసినాం. 2000 years later. గాయస్ మొత్తానికి అయితే ప్రీ బుకింగ్ అయితే ఇప్పించేసినాం. అడ్వాన్స్ అయితే 500 అయితే ఇచ్చేసినాం. టోటల్ కాస్ట్ వచ్చేసి 1661. అట్లనే ఫిట్టింగ్ ఛార్జెస్ వచ్చి 100 రూపీస్ తీసుకుంటా అని చెప్పేసి ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ అయితే ఇప్పించేసినాం. ఇప్పుడు అంటే 15 డేస్ తర్వాత వచ్చింది మోడగారు. అప్పుడు తీసిన వీడియో అన్నట్టు ఈ వీడియోనే దీంట్లో యాడ్ చేస్తాను. ముందు ఇంకా చేంజెస్ అయితే ఉంటాయి బండికి అయితే. చేంజెస్ చేసినా చూడండి లాస్ట్ వరకు చూడండి, పక్క ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఈ వీడియోకి ఇట్లా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గైస్ మొత్తానికి అయితే ద బైక్ షాప్ కాడికి అయితే వచ్చేసినాం మంచిర్యాల. ఇప్పుడైతే మన ఎంటీకి అయితే మళ్ళీ కొత్త స్టైల్ అయితే వేద్దాం. ఏంటంటే ముంగట 2 అద్దాలు పెట్టిద్దాం. అద్దాలు ఎలాంటి అంటే చూపిస్తా చూడండి. అద్దాలు అవే అయితే ముంగట ఫిట్ చేపిద్దాం. ఫిట్ చేయించాక లుక్ ఎట్లుంటుందో కింద కామెంట్ చేయండి. చూడండి గైస్, చూడండి మొత్తానికి అయితే ఇప్పుడు మనం అనుకునే అద్దాలు అయితే ఫిట్ చేపిస్తున్నాం. చూడండి దాని ప్రైజ్ ఈ 2 ఫిట్ చేయించాక ఎట్లా కనబడుతుంది అనేది లాస్ట్లో చెప్తాం. మొత్తం చూడండి సరేనా గైస్. చూడండి మొత్తానికి అయితే అద్దాలు అయితే ఫిట్ చేయించిన. అద్దాలు కాస్ట్ వచ్చి 1200 అని చెప్పేసిండు మన బ్రో. ద బైక్ షాప్ అయితే ఇక్కడైతే. ఇంకోటి రేడియేటర్ గార్డ్ కూడా చేంజ్ చేయించిన. మళ్ళీ మన ఇంకో రేడియేటర్ గార్డ్ కూడా వేయించిన. లుక్ కూడా చూడండి ఎత్తుందో. గైస్ ఇంతకుముందు అయితే మనం ఒక రేడియేటర్ గార్డ్ అయితే వేయించేసినాం. అది ఇదే రేడియేటర్ గార్డ్. ఇప్పుడైతే దాని క్వాలిటీ మంచిగా లేదని చెప్పి బెస్ట్ ప్రీమియం క్వాలిటీ రేడియేటర్ గార్డ్ అయితే మళ్ళీ వేపిస్తున్నాం. గైస్ మొత్తానికి అయితే మనం మంచిర్యాలలో మోర్ మార్కెట్ లైన్ కాడికి అయితే వచ్చేసినాం. మోర్ మార్కెట్ లైన్ కాడికి వచ్చేసినాక లెఫ్ట్ సైడ్ లైన్, రైట్ సైడ్ లో మెకానిక్ షాప్లు అయితే ఉంటాయి. దాని మూడికి వెళ్ళుడుతోనే రేడియన్ షాపులు కూడా ఉంటాయి వచ్చాడు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. మనకు రైట్ సైడ్లో ఒక షాప్ అయితే తెలిసిన బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ దగ్గరికి అయితే వెళ్ళి ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కొట్టిస్తాను. మన లక్కీ అంది వన్ బైక్ మీద మిస్టర్ ప్లేయర్ FF అని చెప్పి. ఇప్పుడు దాని రెండిటి కాస్ట్ అయితే 200 తీసుకుంటాం. గైస్ ఇప్పుడైతే మన లక్కీ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే 1 బైక్ అయితే కొట్టిస్తాను. మిస్టర్ ప్లేయర్ FF అని. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎవరైనా ఫాలో కాకపోతే ఇప్పుడు ఇన్స్టాకి వెళ్ళి మిస్టర్ ప్లేయర్ FF అయితే ఫాలో కాండి. ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇట్లా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ముద్దుగా ఉందో ఇన్స్టాగ్రామ్ ఐడితో కొట్టేస్తే ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి అద్దాలు. ఇంకోటి వచ్చేసి కళ్ళకి లైట్లు పెట్టిద్దాం అనుకున్నా. బట్ లైట్లు పెట్టిద్దామంటే ఇవన్నీ ఇప్పాలన్నాడు. ఇది ఇప్పేసిన ఇక్కడ 2 నట్లు కూడా ఇప్పేసిన. ఇంకో 2 నట్లు కింద ఉన్నాయి. అవి ఇప్పాలంటే మస్తు కష్టమైంది. మెకానిక్ షాప్లో కాడికి పోయి కూడా అడిగిన. ఒక 4-5 మెకానిక్ షాపులు కూడా తిరిగిన. ఇప్పుడు కష్టం బ్రో అని చెప్పేసి వీళ్ళు. Next morning. గైస్ మొత్తానికి అయితే మళ్ళీ షోరూమ్ కాడికి వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ అయితే క్లచ్ గార్డ్ ఇరిగిపోయిందని చెప్పి కొత్తది క్లచ్ గార్డ్ అయితే వేయించేసినాం. షోరూంలో ఏంటంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది అని చెప్పి. మన MT-15కి అయితే ముంగట ఈ ఐస్కి అయితే మొత్తం రేడియం కొట్టి కొత్త ఐస్ తీసుకొద్దామని చెప్పి అంత ఇప్పుడు అవుతుంది. అటు సైడ్ నట్లు, ఇటు సైడ్ నట్లు, పైన వైజరు, ఇక్కడ కింద 2 నట్లు మస్తు కష్టమవుతుంది. నిన్న నేను ట్రై చేసిన
ఇంటికి పోయినా మళ్ళీ ఈరోజు ఈరోజు లక్కీ ఆడు కూడా వచ్చేసిండు. మళ్ళీ లక్కీ ఆడు నేను మళ్ళీ మంచిర్యాల వచ్చినా మొత్తానికి అది బ్రో అయితే తిప్పుతాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ఐస్కి అయితే మంచి రేడియం కొట్టించి మంచి లుక్ తీసుకొద్దాం. నైట్ చూపిస్తా, నైట్ అప్పుడు లుక్ ఎట్లుంటావు కింద చూడండి. గైస్ ఇప్పుడు మళ్ళీ మనం రేడియం షాప్ వరకు అయితే వచ్చేసినాం. మన లక్కీది MT-15కి అయితే ముంగట ఐస్కి అయితే రేడియం కొట్టిద్దామని చెప్పి నిన్నైతే హెడ్ లైట్ తిప్పడానికి ట్రై చేసిన, నా వల్ల కూడా కాలేదు. లాస్ట్కి అయితే ఈరోజు అయితే ఒక షాప్ కాడికి అయితే వెళ్ళి ఆడైతే హెడ్ లైట్ ఇప్పించి లాస్ట్కి మళ్ళీ రేడియం షాప్ వరకు వచ్చి ఐస్కి అయితే రేడియం కొట్టించేసి ఎట్లుందో కింద ఫామ్ అయింది.